ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ కేవలం ఒక్కరోజు గ్యాప్లో ది ప్యారడైజ్ పెద్దిలు క్లాష్ కానుండటం ట్రేడ్ వర్గాలు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్గా మారింది. మార్చి 26 నాని, మార్చి 27 రామ్ చరణ్ రావడం కన్ఫర్మ్ అయ్యింది. అయితే పైకి కనిపిస్తున్నంత తేలిగ్గా ఈ హోరాహోరీ జరగదు. అదెలాగో చూద్దాం. మొదటి పాయింట్ 2 పాన్ ఇండియా బడ్జెట్లే. ముఖ్యంగా నాని కెరీర్లోనే అత్యధిక మొత్తం ప్యారడైజ్ మీద ఖర్చు పెడుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. పెద్ద ఎత్తున వేసిన సెట్లు సిద్ధంగా ఉన్నాయి. స్క్రిప్ట్ లాక్ చేసుకోవడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక కొలిక్కి తెచ్చేశాడు. ఇక పెద్ది విషయానికి వస్తే బుచ్చిబాబు అనుకున్న దానికన్నా వేగంగా తీస్తున్నాడు. శివరాజ్ కుమార్ లాంటి కీలక ఆర్టిస్టుల డేట్లు మళ్లీ దొరికేవి కాకపోవడంతో ముందు ఆ ఎపిసోడ్లన్నీ కానిస్తున్నాడు. రెహమాన్తో 3 పాటలు ఓకే అయ్యాయి. మిగిలినవి కూడా రెడీ అవుతాయి. జాన్వీ కపూర్ అవసరం పడినప్పుడంతా కాల్ షీట్లు ఇచ్చి సహకరిస్తోంది. సో పెద్దికి బ్రేక్ పడేలా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్యారడైజ్తో పోల్చుకుంటే పెద్ది చిత్రీకరణ 2-3 అడుగులు ముందే ఉంది. అలాని సమస్య లేదని కాదు. స్టార్ హీరోల సినిమాలకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇక్కడ ఇంకో కోణం ఉంది. మార్కెట్ బిజినెస్ పరంగా చరణ్తో నాని సమానం కాదు. అయినా సరే కంటెంట్తో తలపడాలన్నా థియేటర్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇది కాకుండా నాని నిర్మాతగా ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ బాండింగ్ దృష్ట్యా పెద్దిని కవ్వించడం ప్యారడైజ్ కు ఇబ్బందే. ముందు అనౌన్స్ చేసింది మేమే కదాని నాని అభిమానులు అనొచ్చు. అది నిజమే. కానీ ప్రాక్టికల్ కోణంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్మాతలు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. సో పేపర్ మీద నాని వర్సెస్ చరణ్ కనిపిస్తోంది కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో తరహాలో దేనికైనా వేచి చూడాల్సిందే.